నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. వెల్కమ్ టు మార్నింగ్ డిబేట్. మొన్న 2023 డిసెంబర్లో తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికలని రెండు తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎంతో ఆసక్తిగా గమనించారు. అదే స్థాయిలో, అంతకంటే ఎక్కువ స్థాయిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలను చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పార్లమెంట్లో జరుగుతున్న ఎన్నికలని ఒక రకంగా తెలుగు వాళ్ళు, అంటే సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే పెద్దగా పట్టించుకోవడం లేని పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడుతుంది. సర్వేలు, హడావుళ్ళు అవన్నీ కూడా ఏ మాట కామాట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ ఏమాత్రం తగ్గకుండా, ముఖ్యంగా మూడు పార్టీల మధ్య హోరాహోరీగా, ముఖ్యంగా కాంగ్రెస్ వచ్చి ఆ అధికారంలో కూర్చున్న తర్వాత మూడు పార్టీల మధ్య, అటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఒక యుద్ధ వాతావరణమే నడుస్తుంది. దాంతో పాటుగా మరొక 10 రోజుల్లో 10 సంవత్సరాల బంధం తెగిపోబోతుంది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య. వీటన్నిటికీ సంబంధించి, తెలంగాణలో జరుగుతున్న అనేక అంశాలన్నింటికీ సంబంధించి మాట్లాడదాం. ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు మనతో పాటు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం లక్ష్మి. నమస్కారం. నమస్తే అండి. నేను ఇంత ముందు చెప్పినట్లుగా పెద్దగా ఎక్కువగా తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి, ఎవరికి వస్తాయి అనేది పెద్ద ఆసక్తిగా అయితే చూడని పరిస్థితే ఉంది. కానీ మీ అంచనా ఎలా ఉందండి? లక్ష్మి గారు, మీకు మన మహానుష్ ప్రేక్షకులకు నమస్కారం. ఎప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలు ఒకటే జరుగుతున్నప్పుడు ఆసక్తి ఉంటుంది, అసెంబ్లీతో కలిపినప్పుడు వేరే ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోల్చుకుంటే మీరు అన్నట్టు ఆసక్తి తక్కువ ఉన్నట్టే లెక్క. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రెండు కలగలిపి సాగినాయి కనుక. అవును. కానీ ఇక్కడ కూడా మీరు అన్నది మూడు పార్టీల మధ్య ముక్కోణ పోటీ జరుగుతున్నది. ఎవరు మూడో స్థానం, రెండో స్థానం, ఎవరు ఒకటో స్థానం, ఇది పోటీ జరుగుతున్నది. ఈ రెండు జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ. వారు కూడా జాతీయ పార్టీ ప్రకటించుకున్న రిజిస్టర్డ్ పార్టీ గానీ పార్టీ కదా బీఆర్ఎస్. బీఆర్ఎస్ పెట్టుకున్నా ఇక్కడ టీఆర్ఎస్ గానీ ఉన్నది కనుక రెండు జాతీయ పార్టీలకు అట్లాగే ఒక ప్రాంతీయ పార్టీకి మధ్యన ఏదైతే మూడు ముక్కలాట జరుగుతుందో, ఇందులో అందరికీ కూడా ఈ మూడు పార్టీలకు కూడా ఒక రకంగా చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ తాను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కొత్తగా 6 నెలలు కాలేదు ముఖ్యమంత్రి, 5 నెలలు దాటింది. ఈ స్థితిలో ఎన్నికలు కూడా 4 నెలలు దాటగానే వచ్చేసినాయి. ప్రచారం అంతా అన్ని తానే అయి నడిపించిండు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడికక్కడ అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అట్లాగే, పార్లమెంట్ ఎన్నికల్లో అట్లాగే మొత్తం తురుపు ముక్కగా మారి రాష్ట్రం అంతా తిరిగి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించే ప్రయత్నం చేస్తారు. కనీసం 10 దాటాలి అనే సంకల్పంతో ఉన్నారు. యాక్చువల్ గా పైకి మాటలు ఎన్నన్నా 14 అన్నా 12 అన్నా డబుల్ డిజిట్ కావాలి. ఫస్ట్ మొత్తం మీద మూడు పార్టీలో మేమే మొదటి స్థానంలో ఉండాలని రేవంత్ రెడ్డి ఆశిస్తున్నాడు. అధిష్టాన వర్గం కూడా అంత స్వేచ్ఛ ఇచ్చింది ఆయనకు. ఆ రకంగానే బొమ్మని చెప్పింది. ఆయనకి ఎదురు లేకపోతే యజ్ఞం చేయొచ్చు అని సామెత లక్ష్మీనారాయణ. రెండోది ఏంటంటే బీజేపీ కూడా చావోరేవు. ఎందుకంటే బీజేపీ కూడా దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఉత్తర భారతదేశంలో కొంచెం వీక్ అవుతున్నామో, దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున స్థానం సంపాదించుకోకపోతే లాభం లేదు అనే ఒక దృక్పథంతో గేట్వే ఆఫ్ ఇండియాగా ఉన్న తెలంగాణ రాష్ట్రం, ముఖ్య హైదరాబాద్, వీటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా మేము డబుల్ డిజిట్ సాధిస్తాం, 10 నుంచి 12 సీట్లు గ్యారంటీ వస్తాయని మాట బీజేపీ మాట్లాడుతారు. ఈ ఇద్దరికి కామన్ శత్రువు ఎవరు అంటే బీఆర్ఎస్, కేసీఆర్. ఎందుకంటే ఇద్దరికి కూడా చచ్చిన పవన్ మరింత చంపకపోతే మళ్ళీ ఎప్పుడైనా పడగ విప్పుతుందనే భయం కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి రెండింటికి ఉన్నది. ప్రాంతీయ పార్టీని చంపేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ప్రాంతీయ పార్టీలే ఏకమేకైకి వచ్చినాయి. బీజేపీకి పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్ లో అటు ఇటు 3 రాష్ట్రాలు పరిమితం చేయగలిగింది. తెలంగాణ, కర్ణాటక, అట్లాగే మనకు హిమాచల్ ప్రదేశ్ లో కూడా పిండితే ఊడిపోయే ముక్కలాగా అక్కడ నడుస్తుంది. అవును. అంటే తెలంగాణలో అధికారంలోకి రావాల్సిన పరిస్థితి దగ్గర నుంచి తెలంగాణలో సీట్లు కోల్పోయిన ఒక చాలా పెద్ద దెబ్బ బీజేపీకి తగిలింది. కాబట్టి ఈసారి మాత్రం లైట్ తీసుకునే అవకాశాలు ఉండవేమో అండి. బీజేపీ కూడా పెద్ద దెబ్బ ఎక్కడదమ్మా మీరు అన్నట్టు. ఇప్పుడు 1 నుంచి 8 బ్యాకారు కదా. 2014 అధికారం కరెక్ట్. మనకు అధికారానికి వస్తాం, మేము డబుల్ ఇంజిన్ సర్కార్ తెస్తాం అన్నారు. అది సాధ్యం కాదని కూడా అప్పటి నుంచి అంటున్నాం మనం. ఎట్లా అంటే కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉంది. 2014లో కాంగ్రెస్ ప్రతిపక్ష స్థానం 21 సీట్లు గెలుచుకుంది. అట్లాగే ఆనాడు తెలుగుదేశం మద్దతు ఉండడం వల్ల తెలుగుదేశానికి 15, 5 సీట్లు బీజేపీ గెలుచుకుంది. అప్పుడు 2014. 2018కి వచ్చేవరకల్లా మళ్ళీ ఒకే సీటు కదా మనకు బీజేపీకి వచ్చింది. ఇట్లా చూసుకుంటే 2018 తర్వాత 2 ఉప ఎన్నికల్లో గెలవడం బీజేపీ బలమైంది. ఇప్పుడు 8 సీట్లు కూడా బీజేపీకి. నిజంగా చెప్పాలంటే బాగా ప్రమోట్ చేసి ఏవైతే మన
ఈ కేసీఆర్ కు బీఆర్ఎస్ వ్యతిరేకంగా బాగా ప్రజల్లోకి చర్చకెళ్లి ప్రజల్లో బదనాలు చేసింది బీజేపీ. బండి సంజయ్ గారు ఎక్కడ చెప్పారంటే మేము కష్టపడ్డాం కానీ ఫలితం కాంగ్రెస్ వాళ్ళు పొందారని. అంటే మేము బీఆర్ఎస్ ను ఎంత దించాలో అంత ప్రయత్నం చేశాం, ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాం, కానీ మేమంతా చేసిందంతా బూడిదలో వచ్చిన పనిరై అటు అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి దక్కింది అని బండి సంజయ్ గారే అన్నాడు, ఆయన మాజీ అధ్యక్షుడు. అందుకని నేనేమంటున్నానంటే బీజేపీకి కాంగ్రెస్ కు ఒకటే ధ్యేయం ఏంటంటే ఉన్న కేసీఆర్ ను 3వ స్థానం నెట్టేయాలి. వన్ ఒకటో లేకుంటే అస్సలు లేదు అనే పరిస్థితి వీళ్ళిద్దరు అంటున్నారు. బీఆర్ఎస్ ను 3వ స్థానంలో కనీసం ఒక 2-3 సీట్లు వస్తాయని కూడా చెప్పడం లేదు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే 3 ముక్కలాటలో ఎవరు బలం అవుతారు ఎవరు వ్యతిరేక పోతారనే దానికి మంచి ఉదాహరణ అంటే అసెంబ్లీ ఎన్నికలే. అంటే మనకు వీళ్ళిద్దరు కొట్లాడతారు, దోనోలు అడిగితో తినో ఒక ఫాయిదా పోతా అన్నట్టు బీజేపీ గట్టిగా బీఆర్ఎస్ మీద పట్టుబట్టింది కనుక బీఆర్ఎస్ బీజేపీ ఓట్లు చేర్చుకోవడం వల్ల ఇటు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది వరకు. అందుకని మీరు మొత్తం 3 రకాలుగా మనకు సీన్ కనపడుతుంది తెలంగాణలో. ఉత్తర తెలంగాణలో మొత్తం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నడిచింది. అందుకని బీజేపీ వచ్చిన 8 సీట్లలో 1 సీట్ హైదరాబాద్ మన గోషామాని విడిచిపెడితే మిగతా 7 సీట్లు ఉత్తర తెలంగాణలో వచ్చినాయి కదా. అట్లానే ఇటు పక్క తూర్పు తెలంగాణ అంటే ఖమ్మము, నల్గొండ, వరంగల్, దక్షిణ తెలంగాణలో మహబూబ్నగర్, ఈ 4 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కొనసాగి పోటీ. ఒక దగ్గర బీజేపీ పోటీ అయితే బీఆర్ఎస్ కో దగ్గర కాంగ్రెస్ పోటీ. ఈ స్థితిలో ఇప్పుడు ఏ రకంగా ప్రజలు స్పందించారు అనేది రేపు ఫలితాలు నాకు తెలుస్తున్న నా అంచనా అయితే